పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి కీర్తనలు 30వ అధ్యాయము. కీర్తనలు 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. కీర్తనలు 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 466వ పేజీ. కీర్తనలు 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా సహాయకుడై ఉండుము. మరోసారి చదువుకుందాం. యెహోవా ఆలకింపుము, కరుణింపుము, యెహోవా నాకు సహాయుడై ఉండుము. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకున్న మా ప్రభువా, గొప్ప దేవుడిగా, సర్వాధికారిగా మాకుండి ప్రభువా మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న విధాన్ని బట్టి కూడా స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్న మా ప్రభువా. అంతేకాదు నైనా తండ్రి, మా ప్రభువా, మరి నేను ధ్యానించబోయే నీ మాటలు ప్రభువా తండ్రి అయా మేము జాగ్రత్తగా విని మా ప్రభువా వెంటనే కాదు కానీ ఈ వాక్యం ద్వారా బలపరచబడి అయా తండ్రి మరి ప్రార్థించడానికి మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా త్వరబెట్టి నీ సన్నిధికి నడిపిస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది పెద్దది. కీర్తనలు 30వ అధ్యాయము 10వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడవై ఉండుము. ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని యొక్క సన్నిధానంలో తను అంటున్న మాట ఏంటంటే, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడవై ఉండుము. అంటే మనం దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే సహాయం, నాకు సహాయకుడవై ఉండుము. అంటే దేవుణ్ణి మనము అడిగితే దేవుడు మనకేం చేస్తాడు? సహాయకుడిగా ఉంటాడు. ఆయన్ని మనం అడగలేకపోతున్నాం. కొన్ని పర్యాలు దేవా నువ్వు నాకు సహాయమునకు రమ్ము, సహాయమునకు రమ్ము అని ఎవరు అడుగుతారండి? అవసరతలో ఉన్నవారు అడుగుతారు. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరతలో ఉన్నవారు దేవుణ్ణి అడుగుతారు, సహాయమునకు రమ్ము అని. అందుకనే మనం ఎప్పుడైనా సహాయకుడవై ఉండయ్యా, నాకు ఎప్పుడు కూడా, ఒకప్పుడే కాదు ఎల్లప్పుడూ నాకు సహాయకుడివై ఉండుము అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు, మన ప్రార్థనకు చెవియొగ్గేవాడుగా ఉంటాడు, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకనే మనం దేవుణ్ణి ఎలాగూ సహాయకుడివై ఉండవాలని మనం ప్రభువుని అడగాలంటే ఏ స్థితిలో ఉంటే ఏ స్థితిలో ఉండి మనం అడగాలి అంటే, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి రాయబడుతూ వచ్చిన మాట 46వ కీర్తన. రండి 46వ కీర్తన మొదటి వచనము ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా,
ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆపత్కాలములలో అంటే ఆపత్కాలములలో ఆయన ఎలాంటి వాడంటే నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు ఆ దేవుడిని మనం ప్రార్థన చేస్తూ ఆ దేవుడిని మనం ఏం చేయాలంటే నమ్మాలి. అంటే దేవుడు నాకు ఏం చేస్తాడని, సహాయం చేస్తాడని నమ్మాలి. నాకు సహాయం చేస్తాడు, ఆయన నా సహాయకుడు. నా సహాయకుడు కనుక ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు సహాయం చేయటానికి ఆయన ముందుకు వచ్చేవాడుగా ఉంటాడు. ఆయన ముందుకు వచ్చేవాడుగా ఉంటాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇంకొక మాట రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, రండి ఆ కీర్తన గ్రంథము 86వ అధ్యాయము, రండి కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏందమ్మా 17వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు. సాలు ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? యెహోవా నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించు. అది ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? నువ్వు నమ్ముకుంటే దేవుడు నిన్నేం చేస్తాడమ్మా? ఆదరిస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఆదరిస్తాడు. అంటే దేవుడు నీకు ఆధారంగా ఉండాలి. అందుకని నీకు సహాయం నమ్ముకుని ఆయన ఎద్దుకు వస్తే నీకు సహాయకుడై నిన్ను ఆదరిస్తాడంట. అప్పుడు పగవారు ఏం చేస్తారు? అంటే ఎప్పుడైతే దేవుని సహాయం వచ్చేసిందో ఇక పగవారే, అంతకుముందు పగవారు ఎట్లా ఉంటారంటే ఎట్లా ఉంటారు? నవ్వుతా ఉంటారు, అంతే కదా. సహాయం రాలేదు కదా, అందుకని వాళ్ళు నవ్వుతా ఉంటారు. ఇప్పుడు ప్రార్థన చేసి దేవుని ద్వారా సహాయం పొందుకున్నప్పుడు అంట పగవారు ఏమవుతారు? సిగ్గుపడతారు. అంటే ఇప్పుడు ఈ దేవుడు ఎలాంటి వాడు? ఆదరించువాడు, నిన్ను ఆదరించువాడు. ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రార్థన ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను ఏం చేస్తాడమ్మా? ఆదరిస్తాడు. తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఏం చేయడు? ఆయన విడిచిపెట్టాడు. తన బిడ్డలు ఎప్పుడు విడిచిపెట్టడో, తన బిడ్డల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. అందుకని ఆయన నిన్ను ఏం చేస్తాడంటే ఆదరించేవాడుగా ఉంటాడు. నన్ను ఎవరు ఆదరిస్తారా అంటే నిన్ను ఆదరించే వాళ్ళు లోకములో ఉన్నారా అంటే ఎవరన్నా ఉన్నారా? దేవుడే. ఏం చేస్తాడు? ఇప్పుడు చాలా మంది నేను ఏమనుకుంటానంటే, అయ్యో నేను ఈ బలహీనతలో ఉన్నానే, ఈ బాధలో ఉన్నానే, నన్ను ఎవరు ఆదరించరే అనుకుంటే లోకములో మనుషులు ఎవరు కూడా రారు. గుర్తుపెట్టుకో, లోకములో మనుషులు ఎవరు కూడా రారు నిన్ను ఆదరించడానికి. ఒకే ఒక ఆయన నిన్ను తల్లి గర్భము నుండి ఉద్భవింపు చేసి నిన్ను ఇప్పుడు వరకు నిన్ను పోషిస్తూ ప్రాణముతో ఉంచుతున్న ఆ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన మీద ఆధారపడి, ప్రభువా నువ్వు తప్ప నాకెవరు కూడా సహాయం చేయరు, నన్ను ఎవరు కూడా ఆదరించరు, నువ్వే నాకు ఆదరణ కర్త. నేను ఎలాంటి వాడండి? ఆదరణ కర్త. ఎక్కడ రాయబడింది ఈ మాట? యోహాను సువార్తలో రాయబడింది. యోహాను సువార్తలో ఏమని రాయబడుతూ వచ్చింది? ఈయన పేరేం పేరంటే ఆదరణకర్త. 13వ అధ్యాయమా చూడండి, యోహాను సువార్త 13లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏందయ్యా మాట అంటే 15 14 15 ఎక్కడ ఎన్నో వచ్చినావు? చదవమ్మా.
ఆదరణకర్త అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఈయన పేరు ఏంటి అంటే, ఏం పేరమ్మా? ఆదరణకర్త. ఇప్పుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు. ఆదరణకర్తగా ఆయన ఏం చేశాడంటే, తండ్రి వద్ద నుండి ఏం చేశాడమ్మా? పంపబడ్డాడు. అందుకని ఆ దేవుడిని మనం ఏం చేయాలమ్మంటే, ఆ దేవుని మీదే ఆయనే నాకు సహాయం చేస్తాడని చెప్పి ఆ దేవుని వైపే నువ్వు చూస్తూ ఉండాలి. ఆ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను ఆదరించడమే కాకుండా నిన్ను బలపరిచేవాడు కూడా ఆయనే. మొట్టమొదట ఆయన నీకు సహాయం ఏం చేస్తాడంటే నిన్ను ఆదరిస్తాడు. నమ్ముకొని ఆయన యందు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని, ఆయన సహాయం చేస్తాడని నువ్వు విశ్వాసం ఉంచితే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే నిన్ను ఆదరించేవాడు ఆయనే. లోకంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా కూతురులు నన్ను ఆదరించట్లేదే, నా కొడుకులు నన్ను ఆదరించట్లేదే, నా పిల్లలు నన్ను ఆదరించట్లేదే. ఎప్పుడు అసలు వాళ్ళ మీద ఆధారపడ. మాకు ఎప్పుడైనా ఎవరి మీద ఆధారపడు? దేవుని మీద ఆధారపడు. నిన్ను ఆదరించేవాడు ఆయన. అది నువ్వు ఈ లోకంలో ఉన్న వారి మీద వాళ్ళు ఇది అది ఇది అని అనుకున్నావు అనుకో, ఏ మాత్రం కూడా నువ్వేమో ఎవరి మీద ఎక్కువ పర్సెంట్ ఏమనుకుంటావంటే, నన్ను ఎవరు ఆదరించట్లేదే ఏ లోకంలో. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఇచ్చిదానా, ఈ లోకంలో నిన్ను ఎవరు ఆదరించకపోయినా నా కుమారి, నేను నిన్ను. అదండి ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? తన బిడ్డలు కడుపును పెట్టిన బిడ్డలైనా ఆదరించకపోవచ్చు, కానీ పుట్టించిన దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. కనుక ఆ దేవుని మీద ఎక్కువ విశ్వాసంతో ఆ దేవుని వైపు చూడు. ఆ దేవుని వైపు చూడటమే కాకుండా ఆయన సహాయం కోసము అర్థించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరించేవాడిగా ఉంటాడు. ఇది మొట్టమొదటి. రెండవదికి చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఇప్పుడు నిన్నేం చేస్తాడు? ఆదరిస్తాడు. రెండవదిగా చూస్తే రండి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము, కీర్తనలు 27వ అధ్యాయము ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏందయ్యా మాట అంటే, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఇప్పుడు నీకు ఆయన ఎలాంటి సహాయం చేస్తాడంటే, ఏం చేస్తాడమ్మా? దాస్తాడు. ఏం చేస్తాడమ్మా? దాస్తాడు. నా దాగుచోటు నీవే, నాకు దాగుచోటు నీవే. నిజంగా దావీదుని దేవుడు ఏం చేశాడంటే, ఏం చేశాడమ్మా? దాచాడు. ఎక్కడ దాచాడు? తన పర్ణశాలలో దాచాడు. ఎవరు కనబడుకోకుండా? శత్రువులకి కనబడుకోకుండా. దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే ఒకే ఒకటి, ప్రార్థన. ఒకటే ఒకటి. ప్రతిదానికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ప్రతిదానికి ప్రార్థన చేసేవాడు. ప్రతిదానికి కొద్ది దూరం వెళ్ళటమో, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయటమో, మరలా కొంత లెక్క వెళ్తామో, మరలా ప్రార్థన చేయటమో, అలా దావీదులో ఉన్న ప్రార్థన, స్తుతించటము, ప్రార్థన చేయటము, ఇదే దావీదుకి. అందుకని దేవుడు శత్రువులకి ఎవరు కూడా దొరకకుండా ఏం చేశాడమ్మా? తన పర్ణశాలలో దాటి మీద కింద ఒక మాట ఉంది కదా, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను, అది ఎవరు కనబడుకోకుండా ఎక్కడ ఎక్కిస్తాడు? ఆశ్రయదుర్గం మీద ఎక్కిస్తాడు. చూసారా? ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే దాచే దేవుడు. ఒకటి ఆదరించే దేవుడు, రెండోది దాస్తాడు. అమ్మా, దాస్తాడు. ఎవరు కనబడుకోకుండా? శత్రువులు కనబడుకోకుండా. శత్రువులు కనబడుకోకుండా నిన్ను దాస్తాడైనా, నిన్ను దాస్తాడు. నీ పగవారు కనబడుకోడు, దాస్తాడైనా.
నీ కీడు చేసేవారు కనపడకుండా దాస్తాడు ఆయన. అంతేకాకుండా నిన్ను అవమానపరిచేవారికి కనపడుకోకుండా దేవుడు దాస్తాడు ఆయన. అందుకని ఆ దేవుడు ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఇక్కడ దావీదు ఏమన్నాడండి? ఏమన్నాడు? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను. అది అందుకనే నువ్వు ఎప్పుడైనా సరే ఆయన సన్నిధిలో ఒకటే చెయ్యి ప్రార్థన, ఒకటే ప్రార్థన చెయ్యి. అందుకనే ఒక చోట తన భర్త కొడుతున్నాడు అంట. తన భర్త భార్యను ఏం చేస్తున్నాడు? విపరీతంగా తాగొచ్చి కొడుతున్నాడు. తాగొచ్చి కొడుతుంటే ఇప్పుడు ఆ సహోదరి ఎక్కడికి వచ్చింది? దాక్కుందండి, దేవుని సన్నిధిలోకి వచ్చి దాక్కుంది. ఇప్పుడు తాగుబోతూ ఎక్కడ రాడు? ఇప్పుడు సేవకుడు బయట ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఆమె వచ్చి ఆ దెబ్బలు తట్టుకోలేక వచ్చి మందిరంలో దాక్కుంది. దాక్కునేసరికి ఇప్పుడు సేవకుడు ఏం చేసాడు? అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ? వాకిట కూర్చుంటే వాడు ఏం చేస్తాడు? లోపల రాగలుగుతాడా? రాలేడు. ధైర్యం లేదు. ఇప్పుడు ఆయనకి మత్తు దిగిందాకా కూడా ఏమి ఎక్కడుంది అంటే, ఎక్కడుంది? తన యొక్క మందిరంలో ఉంది. తన మందిరంలో ఉంటే ఆయన మత్తు దిగిన తర్వాత అప్పుడు నా భార్య ఏది అనుకుంటూ వచ్చాడు. వీళ్ళిద్దరూ ఏం చేసేవాడు అంటే తాగొచ్చి గొడవ పెట్టుకునేవాడు. బాగా గొడవ పెట్టుకుని ఏం చేసేవాడు అంటే కొట్టేవాడు. కొట్టేసరికి ఆ దెబ్బలు తట్టుకోలేక ఎక్కడ పరిగెత్తుకొచ్చేదంటే మందిరంలో వస్తే అప్పుడు ఏం చేసేవాడు అంటే ఆయన మందిరంలో రాగానే అప్పుడు మందిరంలో సేవకునికి ఏం లేదంటే, మందిరంలో సేవకుడు ఉన్నాడు, ఇల్లు లేదు అంటే వెనకాల ఇల్లు కడుతున్నారు. ఆ మందిరంలోని సేవకులు మేము ఉన్న తర్వాత ఇప్పుడు ఆమె ఇంట్లో లోపల పరిగెత్తుకొచ్చింది. మేము ఎక్కడ కూర్చుంటామంటే ఇక ఆ మెట్ల మీద ఎట్లా మెట్లు ఉన్నాయి, ఆమె బజారే, ఆ మెట్ల మీద అట్లా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఏం చేసాడు? అక్కడికి వచ్చేవాడు చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు. చూసుకుని 4 సార్లు తిరిగేవాడు, కానీ మందిరంలోకి అడుగు పెట్టేవాడు. ప్రియులారా, నేనేం చెబుతున్నానంటే తన బిడ్డలైన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన పర్ణశాలలో నీకేముండాలి? నువ్వు దాయబడాలని నీకేముండాలి? ప్రార్థన ఉండాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయన సహాయం కోసం నువ్వు ఏం చేయాలి? ఆయన వైపు చూడాలి. అది ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు నిన్నేం చేస్తాడంటే తన పర్ణశాలలో దాచేవాడు. ఒకటి ఆదరించువాడు, రెండోది దాచేవాడు, మూడోది చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే యెషయా గ్రంథము 27వ అధ్యాయము, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము చదవండి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీద రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మూడోది అంటే దివారాత్రము దాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుచున్నాడు. దివారాత్రులు దేవుడు తన బిడ్డలైన వారిని ఏం చేస్తాడో తెలుసా? దివారాత్రులు. ఇక్కడ ఏంది? యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీద రాకుండానట్లు. ఎవడు కూడా అమ్మా నీ ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తుంటే, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తా ఉంటే ఎవడు కూడా నీ మీదకి రాకుండా, ఎవరు కూడా నీ మీదకి రారు. అంతే. నీ మీదకి రావాలంటే ఏం పుట్టింది? వాళ్ళకి భయం. ఎందుకు? ఎవడు నీ మీదకి రాకోకుండా దివారాత్రులు దాన్ని ఏం చేస్తున్నాను? కాపాడు. ఎవరన్నా రావటం కూడా చాలా భయం. ఎందుకు తెలుసా?
ప్రార్థనా పరులు అంటే చాలా మందికి, కొంతమందికి భయం వేసిపోయి. ఏం భయమో తెలుసా? అరే వీళ్ళు మనల్ని ఏమనలేదు, ఎందుకు మనం వాళ్ళ మీదకి వెళ్తే ఏదన్నా అంటే దేవుడు ఏదన్నా చేస్తాడన్న భయమో వాళ్ళకి కలుగుతూ వచ్చింది. అందుకని నువ్వు ప్రార్థనా పరుడుగా ఉండాలి. లోకంలో ఉన్నవాడిగా నువ్వు ఉండకూడదు, కానీ ప్రార్థనా పరుడుగా నువ్వు ఉంటే గనక నీ మీదకి ఎవరు కూడా రారు, ఎలాంటి వారు కూడా రారు. ఏ స్థితిలో ఉన్నా నీ మీదకి రావడానికి వారికి భయము. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవడు కూడా రాడు. దానికి ఏం చేస్తున్నాడండి? కాపు కాయచున్నాడంట, దివారాత్రులు కాపాడుచున్నాడు. అందుకని ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు, నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. ఆయనే నిన్ను కాపాడటానికి ఆయనే ముందుకొస్తాడు. ఆయనే ముందుకొచ్చి ఏం చేస్తాడు తెలుసా? నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు. దేవుడు యెహోషాపాతును ఏం చేశాడమ్మా? దేవుడు ఏం చేశాడు? కాపాడాడే లేదా? లెక్క అయితే యెహోషాపాతు ఏమవ్వాలి? లెక్క అయితే అతను మౌనంగా ఉన్నట్టయితే గనక, ప్రార్థన లేకోకుండా అతడు ఎవరికంటే, ఆహాబు కంటే ముందే చనిపోయాడు. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? మొరపెట్టుడు చేత దేవుడు అతన్ని వారి యొద్ద నుండి కాపాడాడు. చూసారా? తన బిడ్డలైన వారినంట ఎల్లప్పుడు, ఒకప్పుడే కాదు ఎల్లప్పుడు అంట ఆయన ఏం చేస్తాడంటే కాపాడేవాడిగా ఉంటాడు. ఒకటి, ఆదరించేవాడిగా ఉంటాడు. రెండోది, దాచేవాడిగా ఉంటాడు. మూడోది, దివారాత్రులు నీ మీదకి రాకోకుండా, తన బిడ్డల మీదకి రాకోకుండా, దివారాత్రులు తన సంఘం మీదకి రాకోకుండా దివారాత్రులు ఏం చేస్తాడంటే కాపాడేవాడిగా ఉంటాడు. నాలుగోదిగా చూస్తే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, నాలుగోదిగా చూడండి, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మన యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సౌఖ్యం కాని మూలుగులతో ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, మొట్టమొదటి భాగంలో ఏమరుందంటే, అటుబోలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తుందండి? దేని చూస్తున్నాడు? బలహీనత. ఏంది? మనలో ఏముంది? బలహీనత. ఈ బలహీనతలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తాడు. ఆత్మ అంట మన పక్షాన ఏం చేస్తాడు? మన పక్షాన తానే ఏం చేస్తున్నాడు? తానే మన పక్షానంట విజ్ఞాపన. అందుకని బలహీనులు బలవంతులు కావాలని, బలహీనులు మంచి ప్రార్థనా పరులుగా బలవంతులయ్యి ప్రార్థనా పరులు కావాలని ఆత్మ తానే, అటువలే ఆత్మయు మన బలహీనతను అందుకంట ఏం చేస్తున్నాడు? చూచి సహాయం చేస్తున్నాడు. అందుకనే నువ్వు నేను కూడా ఎవరు అండి? బలహీనులు. ఈరోజు అనుకుంటాము ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందిలే, బలహీనంగా ఉంటాను అనుకుంటాను. కానీ ఆత్మ ఏం చేసింది? నీకు సహాయం చేస్తున్నాడు. ఆత్మ నీకు సహాయం చేస్తున్నాడు కనుక అప్పుడు అనిపించింది ఏమైంది బలహీనతలో, అప్పుడు దేవుని ఆత్మ పనిచేసి ఏం చేస్తుంది తెలుసా? నేను వెళ్ళాల్సిందే ప్రార్థనకి, అంటే ఇప్పుడు ఆత్మ తానే ఏం చేస్తున్నాడు? నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు కనుక, నీ బలహీనతలో సహాయం చేస్తున్నాడు కనుక ఇప్పుడు నీకేం వచ్చింది? బలం వచ్చింది. బలం వచ్చేసరికి ఇక ఆత్మ నిన్నేంచి ఎక్కడికి నడిపించిందమ్మా?
దేవుని ఇంటికి నడిపిస్తాడు. చూసారా? అందుకని అందుకని అపోస్తులైన పౌలు అన్నాడు, ఏమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే, చూడండి, నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. అందుకని కొంతమంది సేవకులు కానీ వాక్యం చెప్పడానికి వచ్చిన పరిచారకులు కానీ మొట్టమొదటి ఎట్లా ఉండిద్దంటే బలహీన స్వరం ఉండిద్ది. ఎట్లా ఉండిద్దండి? బలహీన స్వరం ఉండిద్ది మొట్టమొదట. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, ఈయన బలహీనంగా ఉన్నాడు, వాక్యం చెప్పగలుగుతారా అనిపించింది. వాక్యం చెబుతాడు, ఈయన బలహీనంగా ఉన్నాడు, బలహీనంగా మాట్లాడుతున్నాడు, వాక్యం చెబుతాడంటే ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు దాటంగానే అప్పుడు అనిపించింది. మనం చాలా మంది ఏమనుకుంటామంటే, చెప్పలేడు అనుకున్నాం, దేవుడు అంత ఆత్మను కుమ్మరించి అంత ఎంత నడిపించాడో చూడండి. అమ్మో, ఆ వాక్యం ముందు నీరసంగా ఉంది, తర్వాత ఎట్లా ఉంది? వినబుద్ధి అయింది. ఏమనిపించింది? తర్వాత ముందు ఎప్పుడు ఇదేంది ఎట్లా చెబుతున్నాడు అనిపించింది, తర్వాత ఏమైంది? ఎన్నా కొందని ఏమైంది? వినబుద్ధి అయిందంట. ఎందుకో తెలుసా? ఎందుకు వినబుద్ధి అయిందంటే ఆత్మ ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. అందుకని నేను ఎప్పుడైనా బలహీనతలో ఉండా, లేకపోతే ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉండా, ప్రార్థనకు రాలేని పరిస్థితిలో ఉండా, వాక్యం చెప్పలేని పరిస్థితిలో ఉండా, పని చేయలేని పరిస్థితిలో ఉండా, ప్రార్థన చేస్తే ఆత్మే నీ పక్షాన విజ్ఞాపన చేసి నిన్ను వాక్యం చెప్పటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని ఇంటికి రావటానికి, దేవుని పని చేయటానికి ఆత్మ ఏం చేసిద్దామంటే సహాయం చేసింది. 4 విషయాలు. అందుకని ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే సహాయకుడై ఉంటాడు. సహాయకుడై ఉంటాడు. అందుకని దావీదు అన్నాడు, ఏమన్నాడు? యెహోవా నాకు సహాయకుడువై ఉండుము అన్నాడు. ఇప్పుడు నేను కూడా ఏమన్నానంటే, నాకు సహాయకుడువై, నేను భూమి మీద ఉన్నంత కాలం నీవు నాకు సహాయకుడిగా ఉండయ్యా. నీ సన్నిధులు నేను ఎల్లప్పుడూ నీ వైపు చూసి నీ సహాయం కోసం అర్థిస్తా, ప్రార్థన చేస్తా. నువ్వు సహాయం చేసి దేవుడు అని నీ మీద ఆధారపడతా, కనుక నాకు సహాయకుడిగా నీవు నిన్ను నడిపించయ్యా అని చెప్తే అప్పుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను దాస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ బలహీనతలో సహాయం చేస్తాడు. కనుక ఈ 4 గంటల యుద్ధంలో మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉందాం. ఎప్పుడైతే అట్లా ప్రార్థన మనం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు, ఒకవేళ నిన్ను దాస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీ బలహీనతలో సహాయం చేస్తాడు. ఈ 4 గంటల విధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు అన్ని వేళలా దేవుడు మనకు తోడుగుండి నడిపించి బలపరుస్తాడు. ఇట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక.